హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఎందుకన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అని? మంచి ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలం, దేనైనా సాధించగలం. కొన్ని కోట్ల రూపాయలు ఉండి ఏమీ సాధించలేకపోతే, మంచి ఆరోగ్యం లేకపోతే ఏమీ ప్రయోజనము. ఈరోజు దేవుడు మనకందరికీ మంచి ఆరోగ్యం అనే ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ధ్యాన భాగంగా నేనేం చేస్తున్నాను అంటే ప్రకటన గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు బాగా హృదయాన్ని హత్తుకుంటూ ఉంటాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఫిలదెల్ఫియా సంఘం గురించి రాస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన గ్రంథం, అందరూ మీరు ఓపెన్ యువర్ బైబుల్స్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఈ సంఘాన్ని గురించి చెప్తూ చాలా మంచి వర్డ్స్ ఆ సంఘం గురించి రాస్తూ ఉంటాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి యొగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఎవరు వేయలేకుండా తీయువాడును, ఒకవేళ ఎవరైనా ఆయన తీస్తే ఎవరు వేయలేరు, ఆయన వేస్తే ఎవరు ముయ్యలేరు. ఒక వ్యక్తి దగ్గర ఒక తాళపు చెవి ఉంటే ఆ తాళపు చెవి ద్వారా, ఆ తాళము ద్వారా ఎన్ని ద్వారాలైనా తెరవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి తలుపు యొక్క తాళం చెవి మీ దగ్గర ఉంటే మీరు ఒక్క డోర్ని ఓపెన్ చేస్తే అనేక ద్వారాలు, అనేక గుమ్మాలు గుండా మనం వెళ్ళమా? మన ఇంట్లో ఎన్ని గదులకు ఎన్ని తలుపులు ఉంటాయో, ఎన్ని డోర్స్ ఉంటాయో, ఒక్క తాళం చెవి ద్వారా, ఒక తాళం చెవి మెయిన్ డోర్ తీయడం ద్వారా మన ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి, ఎన్ని గుమ్మాలు, ఎన్ని డోర్లు ఉంటాయి, అన్నిటిని ఓపెన్ చేసుకుంటూ మనం వెళతాం. ఎందుకంటే ఆ తాళం చెవికున్న అధికారం అది. దావీదు తాళపు చెవి కలిగిన దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర ఆల్రెడీ ఒక తాళపు చెవి ఉంది. ఎవడును వేయలేకుండా తీయువాడును. ఆయన ఒకసారి ఒక ద్వారాన్ని తెరిచాడంటే దాన్ని మూయడము ఎవరి తరము కాదు. ఒకవేళ దేవుడు మూస్తే దాన్ని ఎవరు కూడా వేయలేరు. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పాడు? మన దేవుడి దగ్గర పాతాళంలో ద్వారపు తాళపు చెవులు, మరణం మీద అధికారం కలిగిన దేవుడు, పాతాళం మీద అధికారం కలిగిన దేవుడు దావీదు తాళపు చెవి కలిగిన వాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీరు కూడా దేవుడు మీ జీవితంలో ఏ ద్వారము తెరవాలని కోరుకుంటున్నారు? ఆరోగ్య ద్వారమా, ఆర్థిక ద్వారమా, ఉద్యోగ ద్వారమా, వివాహ ద్వారమా, వ్యాపార ద్వారమా? ఏ ద్వారాన్ని దేవుడు తెరవాలని మీరు కోరుకుంటున్నారో ఈరోజు దేవుడు మీకు 3 ఆశీర్వాదాల రూపంలో ఆ ద్వారాలు తెరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి కనుక ఆయన మీకు ఒక వ్యాపార ద్వారాన్ని తీయగలిగితే దాన్ని ఎవడు కూడా వేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ వ్యాపారం పడిపోవాలని ఎన్ని చాతవడ్లు చేసినా, ఎంతమంది మీకు వ్యతిరేకంగా మీ వ్యాపారం పడిపోవాలని ఎంతమంది వ్యతిరేకంగా ఎన్ని వీడియోస్ చేసి ఎన్ని చేసి పెట్టినా, ఎంత దుష్ప్రచారం చేసినా కానీ మీ వ్యాపారం అనే ద్వారాన్ని ఎవరు తెరిచారండి? ఎవరు తెరిచారు?
సాక్షాత్తు దేవాది దేవుడే ఆల్రెడీ ఆయన వ్యాపారం బిజినెస్ అన్న డోర్ని ఆయన తెరిచాడు కాబట్టి దాన్ని ఏ నరుడు కాదు కదా, ఏ దురాత్మను కూడా కనీసం ఈవెన్ దేవదూతలు కూడా వేయలేవు. ఎందుకంటే ఎవరు కూడా మూయలేని ద్వారాన్ని ఆయన ఈ రాత్రికాల సమయం మందు మీ జీవితంలో ఆయన తెరవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.